అంటే ఎక్కడ ఆగిపోతుందని. ఇక అవన్నీ చూసిన మీదటే మాకు మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన పత్రికా విలేకరులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నా శుభాభివందనాలు. మేము విశాఖపట్నం ఉమెన్ అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది చాలా సంవత్సరాల నుంచి మేము చాలా వర్క్ చేస్తున్నా కానీ ఈ సంవత్సరం దానికి ఒక షేప్ తీసుకొచ్చి దాన్ని రిజిస్ట్రేషన్ చేసి అథెంటికేట్గా దాని మీద వర్క్ చేయాలన్న ఉద్దేశంతో ఉమెన్ అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది విశాఖపట్నంలో స్థాపించడం జరిగింది. దీని ఆఫీసు సివిఎం కాంపౌండ్లో ఉన్నది. దీన్ని మేము షార్ట్గా వా అని, ఉమెన్ అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అంటే వా. దీన్ని మేము స్థాపించిన తర్వాత, స్థాపించక ముందు కూడా ఉమెన్ పరిరక్షణ కోసం, ఉమెన్ వెల్ఫేర్ కోసం, ముఖ్యంగా మహిళా న్యాయవాదుల వెల్ఫేర్ కోసం మేము చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దాన్ని ఇప్పుడు ఒక విస్తృత రేంజ్లో, అంటే త్రూఅవుట్ ఇండియా రేంజ్లోనే మేము దీన్ని తీసుకువెళ్ళాలన్న ఒక ఉద్దేశంతో ముందు విశాఖపట్నంలో దీని తాలూకా బ్యానర్, లోగో ఏంటది, విధి విధానాలు ఏవైతే ఉన్నాయో దాని బ్రోచరు మా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి గారైన రవినాథ్ తిల్హరి గారు, మరి తెలంగాణ హైకోర్టు జడ్జి గారైన జస్టిస్ ప్రియదర్శిని గారు, వీళ్ళందరి చేతుల మీదుగా ఈ బ్రోచర్ రిలీజ్ చేయాలని, విధి విధానాల బ్రోచర్ రిలీజ్ చేయాలని, మరియు లోగో తాలూకా మాది ఏదైతే లోగో ఉందో ఆ లోగోను కూడా అన్వెయిలింగ్ చేయించాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీని విధానాలు ఏమనుకుంటే, మహిళా న్యాయవాదుల అభ్యున్నతి కోసం మేము ప్రయత్నిస్తామని అసోసియేషన్ పరంగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా మహిళా న్యాయవాదులు పనిచేస్తున్న ప్రదేశంలో వాళ్ళకి భద్రత, ఆర్థిక భద్రత, మానసిక వికాసం కోసం కూడా మేము చాలా తోడ్పాటు చేస్తామని కూడా మేము చెప్పడం జరుగుతుంది ఈ పత్రికా ముఖంగా. అంతేకాకుండా నేటి సమాజంలో మహిళలపై జరుగుతున్న వివక్షత నిర్మూలన కొరకు కూడా మేము చాలా పటిష్టంగా ప్రయత్నించాలని అనుకుంటున్నాము. సమాజంలో మహిళలపై, పిల్లలపై జరిగిన అత్యాచారాలు సమగ్రంగా నిర్మూలించడానికి ఈ అసోసియేషన్ తరఫు నుంచి మేము కృషి చేస్తామని మేము ప్రమాణపూర్వకంగా చెప్తున్నాము. అలాగే సమాజంలో స్త్రీ ప్రాముఖ్యత, ఈ మధ్యకాలంలో సమాజంలో స్త్రీ ప్రాముఖ్యత తగ్గిపోయింది. ఎందుకంటే అది తెలియకపోవడమో, అవగాహన లేకపోవడమో ఏమో తెలియదు, కానీ మన అమ్మని, మన అక్కని, మన చెల్లిని చూసినట్టు ప్రజలు స్త్రీని చూడలేకపోతున్నారు. ఆ విషయం మీద సమాజంలో స్త్రీ ప్రాముఖ్యతని మహిళా న్యాయవాదుల ద్వారా పెంపొందించడానికి మేము ప్రయత్నం చేస్తామని మేము ఇందు మూలంగా చెప్తున్నాము. అలాగే పల్లె ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించడం కోసం సదస్సులు, అలాగే వాళ్ళ ఆరోగ్యం మీద, వాళ్ళ పల్లె ప్రజల్లో ఎవరికి ఒక అవగాహన లేదు ఆరోగ్యం మీద కూడా, దాని నిమిత్తం కూడా మేము పల్లెల్లో వైద్య శిబిరాలను నిర్వహించాలని కూడా మా న్యాయవాదులు విమెన్ అడ్వకేట్స్ ద్వారా అది చేయాలని మేము కూడా దానికోసం కూడా మేము ప్రయత్నాలు చేస్తున్నాము. అంతేకాదు మహిళా న్యాయ పోరాటం, ఒక మహిళ న్యాయంగా పోరాటం అనేది ఇక్కడ మనకి ఇంపార్టెంట్ విషయం. న్యాయ పోరాటంలో పోలీస్ పరంగా కానీ, ప్రభుత్వ పరంగా కానీ, చట్టపరంగా కానీ ఏవైనా సహాయ సహకారాలు కావాలి అంటే మేము తప్పకుండా వారికి అందిస్తామని మేము ఈ అసోసియేషన్ పూర్వకంగా చెప్పడం జరుగుతుంది. అలాగే మహిళా హక్కులపై చట్టాలు అందరికీ తెలిసినవే, కానీ మహిళా హక్కులపై సమగ్రంగా సదస్సులు నిర్వహించి, పల్లెల్లో, పట్టణాల్లో సదస్సులు నిర్వహించి వాళ్ళ అవగాహన శక్తిని పెంపొందించడానికి మేము ఈ అసోసియేషన్ ముఖ్యంగా ప్రయత్నిస్తాము. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో మీరు తరచూ చూస్తున్నారు, చిన్నారులపై, వృద్ధులను కూడా చూడకుండా అత్యాచారాలు జరుగుతున్నాయి. వాటికి అవసరమైన సహాయ సహకారాలు కూడా మేము అందించడానికి మా మహిళా న్యాయవాదులు అందరము మా అసోసియేషన్ తరఫున మేము ప్రయత్నిస్తాము. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, మనకు ముఖ్యంగా మనం ఇప్పుడు చెప్పుకోవాల్సింది, ఈ మధ్యనున్న రీసెంట్ పరిస్థితులన్నిటి చూస్తే విద్యార్థులు వాళ్ళు స్కూల్ తరగతులు అవ్వచ్చు, కాలేజ్ తరగతులు విద్యార్థుల్లో వాళ్ళ మీద వాళ్ళ ఔన్నత్యతను కూడా వాళ్ళు కోల్పోతున్నారు. వాళ్ళ ఔన్నత్యాన్ని పెంచడానికి, వాళ్ళ వ్యక్తి వికాసం కలిగించడానికి కూడా మేము మా వంతు మహిళా న్యాయవాదులు అందరం కృషి చేస్తామని చెప్పి అసోసియేషన్కి ఈ నియమ నిబంధనలన్నీ పెట్టుకుని మేము దీన్ని ఒక బ్రోచర్ చేసుకోవడం జరిగింది. దీనికి కోసమని 31న ఒక వర్క్షాపు, 1 డే వర్క్షాపు కండక్ట్ చేస్తున్నామండి. ఆ వర్క్షాపు దాని విధి విధానాల గురించి మా సెక్రటరీ గారు వచ్చారు. మా సెక్రటరీ గారు ఆ వర్క్షాప్ గురించి డీటెయిల్స్ అన్నీ చెప్తారు. హేమమణి, నేను సెక్రటరీ ఉమెన్ అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్. ఎక్కడి నుంచి?
ఇదా ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు విధి విధానాలు మొత్తం ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ అన్నీ చెప్పారు. ఇప్పుడు మేము మా అసోసియేషన్ వారు 31/8/2024 శనివారం విఎంఆర్డిఏ చిల్డ్రన్ ఎరీనాలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మహిళా న్యాయవాదులకి వన్ డే వర్క్షాప్ నిర్వహించుటకు తీర్మానం చేయడం అయింది. ఆ వర్క్షాప్ ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి మరియు విశాఖపట్నం జిల్లా అడ్మినిస్ట్రేషన్ జడ్జి గారు అయిన శ్రీ జస్టిస్ రవినాథ్ తిల్హరి గారు మరియు గౌరవ అతిథిగా తెలంగాణ హైకోర్టు జడ్జి గారైన శ్రీమతి జస్టిస్ ప్రియదర్శిని గారు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిఎస్ భానుమతి గారు మరియు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి శ్రీ జస్టిస్ చేమలపాటి రవి గారు మరియు స్పెషల్ అతిథులుగా మా విశాఖపట్నం బార్ అసోసియేషన్ నుండి హైకోర్టు ఎలివేట్ అయిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి ఎలివేట్ అయిన ప్రముఖులకు సన్మానాలు మరియు అసోసియేషన్ యొక్క బ్రోచర్ రిలీజు, లోగో ముఖ్య అతిథి హస్తాలతో ఆవిష్కరణ జరుగుతుంది. అదేవిధంగా ముఖ్య అతిథుల ద్వారా యువ మహిళా న్యాయవాదులకు వారి అభ్యున్నతికి మరియు సంఘంలో మహిళలపై పిల్లలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టడంలో మెలకువలపై విస్తృత ఉపన్యాసాలు ఇచ్చుచున్నారు. కాబట్టి అందరూ ఈ యొక్క సమావేశానికి ఈ సదస్సుకి అందరూ హాజరవ్వాల్సిందిగా కోరుతున్నాం. పత్రికా వారిని కూడా మీరందరూ మా యొక్క 31/8/24 జరిగే వర్క్షాప్ నిర్వహణకు కూడా మీరు వచ్చి మా యొక్క వర్క్షాప్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను. అదేనండి, ఆ విషయంలో ఏంటంటే అలా ఎవరైతే చదువుకుని కూడా అవగాహన లేకపోవటం వలన వాళ్ళు డొమెస్టిక్ వైలెన్స్ ఆఫీస్కి వెళ్లకుండా పోలీస్ స్టేషన్కి వెళ్ళిన పోలీస్ వాళ్ళు ఇటు అటు తిప్పడం, మహిళా పోలీస్ స్టేషన్ అంటే ఇవన్నీ కనుక అందుకోసమని మేము వాళ్ళలో కూడా అవగాహన కల్పించే ఉద్దేశంతోనే ఈ సదస్సులు అనేవి కొన్ని నిర్వహించి, అది గ్రామీణం అవ్వచ్చు పట్టణం అవ్వచ్చు, ఏ దేంట్లోనైనా సరే అవగాహన సదస్సులు నిర్వహించి ఆ పరిధులు అంటే జ్యూరిస్డిక్షన్స్ అంటారు దాన్ని, ఆ ఫిర్యాదు పరిధులు, తర్వాత వాటి దారిలో చట్టాలపై అవగాహనలు, తర్వాత శిక్షల గురించి కూడా మేము వాళ్ళకి అందరికీ అవగాహన సదస్సుల ద్వారా వాళ్ళకి తెలియపరచాలనుకుంటున్నాం. దానికి కూడా మా సంఘం మా సంస్థ చాలా విస్తృతంగా వ్యవహరిస్తుంది.